నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాజధాని అమరావతికి దిగ్గజ సంస్థ గూగుల్, నెక్కలులో స్థల పరిశీలన చేసిన సంస్థ ప్రతినిధులు. ఏటా డిఎస్సి నిర్వహిస్తామన్న మంత్రి లోకేష్, 100% అక్షరాస్యతకు అక్షర ఆంధ్ర కార్యక్రమం. రోడ్డు ప్రమాద బాధితులకు 1,50,000 వరకు ఉచిత వైద్యం, 7 రోజుల పాటు పొందేలా వీలు కల్పించిన కేంద్రం. సింధు జలాల నిలిపివేతతో పాక్ ఉక్కిరిబిక్కిరి, నిర్ణయాన్ని పునఃసమీక్షించాలంటూ భారత్కు 4 లేఖలు. నేడు ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్, తలపడనున్న సబలంక కోకో గాఫ్. రాజధాని అమరావతికి ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్ రానుంది. రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్నత స్థాయిలో గూగుల్ ప్రతినిధులు చర్చిస్తున్నారు. అనంతవరం, నెక్కల్లు మధ్య ఈ 8 రోడ్డు పక్కన 5 సర్వే నెంబర్లలో 143 ఎకరాల భూమి ఉంది. దాన్ని గూగుల్కు కేటాయించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. గూగుల్ సంస్థ ప్రారంభించబోయే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అమరావతిలో అంకురార్పణ చేయనున్నట్లు తెలిసింది. ఆ సంస్థ ప్రతినిధులు సిఆర్డీ అధికారులతో కలిసి శుక్రవారం నెక్కల్లులో స్థలం పరిశీలించారు. ఇక్కడికి సమీపంలో విమానాశ్రయం, రైల్వే స్టేషన్ కూడా రానుండడంతో సంస్థ ప్రతినిధులు ఈ స్థలం వైపే మొగ్గు చూపినట్టు సమాచారం. విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేలా ఇకపై ఏటా డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ వెల్లడించారు. రాష్ట్రంలో 81 లక్షల మంది నిరక్షరాస్యులు ఉండడంపై విస్మయం వ్యక్తం చేసిన ఆయన, 100% అక్షరాస్యత సాధన కోసం అక్షర ఆంధ్ర కార్యక్రమం చేపట్టామని తెలిపారు. పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్య, సమగ్ర శిక్ష అభియాన్లపై ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి అత్యధికంగా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపడుతున్నామని తెలిపారు. డిఎస్సి మొదటి రోజు ఎలాంటి సమస్యలు లేకుండా పరీక్షలు ముగిశాయన్నారు. తొలి రోజు మొదటి విడతకు 88%, మధ్యాహ్నం 86% మంది అభ్యర్థులు హాజరయ్యారని వెల్లడించారు. రాబోయే 4 ఏళ్లలో ఏపీ మోడల్ విద్య తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని లోకేష్ తెలిపారు. ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా అత్యధిక మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించామని గుర్తు చేశారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు పారదర్శకంగా నిర్వహిస్తున్నామని ఉద్ఘాటించారు. 27,000 మందికి పైగా స్కూల్ అసిస్టెంట్ల బదిలీలను ఆన్లైన్ విధానంలో పారదర్శకంగా చేపట్టామన్నారు. ఇదివరకెన్నడూ లేని విధంగా 4,000 మందికి పైగా టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు కూడా ఇస్తున్నామని తెలిపారు. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ మేరకు పూర్తి పారదర్శకంగా బదిలీలు, ప్రమోషన్లు ఇస్తున్నట్లు మంత్రి వివరించారు. రాబోయే 3 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యతలో దేశంలోని తొలి 3 రాష్ట్రాల్లో ఒకటిగా నిలవాలని అధికారులకు మంత్రి లోకేష్ నిర్దేశించారు. 100% అక్షరాస్యత సాధనే లక్ష్యంగా అక్షర ఆంధ్ర పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో 15 నుంచి 59 ఏళ్ల వయసున్న వారిలో 81 లక్షల మంది నిరక్షరాస్యులుగా ఉండటం విస్మయం కలిగించే విషయమని మంత్రి అన్నారు. వయోజన విద్యలో ఏపీ అట్టడుగున ఉన్నందున ఇకపై మిషన్ మోడ్లో కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించారు. 100% లక్ష్యాన్ని సాధించగలిగే అంకితభావం ఉన్నవారిని వయోజన విద్య విభాగంలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది మార్చిలో 3,95,000 మందికి అక్షరాస్యత పరీక్షలు నిర్వహించగా 3,53,000 మంది ఉత్తీర్ణులయ్యారని మంత్రి గుర్తు చేశారు. నైపుణ్యం యాప్ను ఉన్నతీకరించారన్న మంత్రి లోకేష్, పోర్టల్లో అభ్యర్థుల నమోదు, శిక్షణ, సామర్థ్య పరీక్ష, సర్టిఫికేషన్, ఉద్యోగాల కల్పన, పరిశ్రమల అనుసంధానం, పరిశ్రమల్లో ఖాళీల వివరాలను పొందుపరచాలని అధికారులను ఆదేశించారు. సెక్టార్ల వారీగా ఉద్యోగ నియామకాలు, జాబ్ మేళాల వివరాలను పోర్టల్లో ఉంచాలన్నారు. రాష్ట్రానికి మంజూరైన 125 ఆటిజం కేంద్రాలను వీలైనంత త్వరగా ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ విశ్వవిద్యాలయాల ఉపకులపతుల
తదితర పదవులకు సెర్చ్ కమిటీల ద్వారా వీలైనంత త్వరగా పేర్లు సూచించాలని నిర్దేశించారు. వివిధ వర్సిటీల చట్టాలను సమీక్షించి అతి త్వరలో ఏకీకృత చట్టాన్ని తీసుకురావాలని ఆదేశించారు. నాణ్యతలో రాజీ పడకుండా ప్రైవేటు కళాశాలలకు ఎన్ఓసీలు ఇవ్వడాన్ని మరింత సులభతరం చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఐఎస్బీ, IIIT, IFLU, సౌత్ ఏషియన్ యూనివర్సిటీ, నైపర్, విదేశీ విశ్వవిద్యాలయాల ఏర్పాటుపైన మంత్రి సమీక్షించారు. నైపుణ్య శిక్షణ అందించి 77,703 మందికి ఉద్యోగాలు కల్పించామని నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ, సీఈఓ గణేష్ కుమార్ మంత్రికి వివరించారు. నైపుణ్యం యాప్ ద్వారా 6,83,052 మంది దరఖాస్తు చేసుకోగా 6,45,163 మందికి శిక్షణ ఇచ్చామని తెలిపారు. విశ్వవిద్యాలయాలకు ఏకీకృత చట్టం ద్వారా గవర్నింగ్ బోర్డు, ఎగ్జిక్యూటివ్ కమిటీ, అకాడమిక్ కౌన్సిల్ విభాగాలు తీసుకొస్తున్నామని ఉన్నత విద్యామండలి చైర్మన్ మధుమూర్తి మంత్రితో చెప్పారు. ఈ నెలాఖరులోగా సెర్చ్ కమిటీల సిఫార్సులను పంపుతామని తెలిపారు. పాఠశాల విద్యా అకాడమిక్ క్యాలెండర్, లీప్ యాప్ సిద్ధం చేసినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు మంత్రికి వివరించారు. పోలవరం బనకచెర్ల టెండర్ల ముసాయిదా రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆ బాధ్యత రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీదేనని స్పష్టం చేశారు. ఈ నెలాఖరుకు టెండర్లు పూర్తి చేయాలని నిర్దేశించారు. పోలవరం ప్రాజెక్టులో ఆలస్యం కాకుండా గుత్తేదారులతో చర్చించాలని సూచించారు. వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ 2026 జూన్కి పూర్తి కావాలని నిర్దేశించారు. కృష్ణా డెల్టాకు సీలేరు నీరు తరలింపు అంశం పరిశీలించాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో జలవనరుల ప్రాజెక్టులు, తాజా జలాశయాల పరిస్థితి, భూగర్భ జలాలు, సాగునీటి సరఫరా వంటి అంశాలపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పోలవరం బనకచెర్ల అనుసంధానం ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు, డీపీఆర్ ఆమోదం సహా అన్ని అనుకున్న సమయానికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి డెల్టాలో ఖరీఫ్ సాగును వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే సీలేరు నుంచి కాటన్ బ్యారేజీకి నీరు తీసుకొచ్చి పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు త్వరగా నీరు అందించే అంశం పరిశీలించాలన్నారు. భూగర్భ జలాల పెంపు, జలాశయాలు నింపడం, జలవనరుల సమర్థ వినియోగంపై దృష్టి సారించాలని నిర్దేశించారు. రాష్ట్రంలో అనేక చోట్ల ఫీజోమీటర్లు, ఆటోమేటిక్ వెదర్ సెన్సర్లు పనిచేయకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణమే వాటి కొనుగోలుకు 30 కోట్లు విడుదల చేయాలని ఆదేశించారు. ఖరీఫ్ ఏదైతే ఉందో రేపు అక్టోబర్, నవంబర్ లో వచ్చేటువంటి తుఫాన్ల బారి నుండి పంటలను కాపాడుకునేటువంటి విధంగా గోదావరి డెల్టా, కృష్ణా డెల్టాకు సంబంధించి పంట కాలాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అటు డెల్టాల్లో గాని, రిజర్వాయర్స్ లో గాని, ప్రాజెక్టులో గాని ఏ నెలకు ఆ నెల ఎంత శాతం నీరు మనకు లభ్యత ఉంటుంది అనేది ప్రతి నెల కూడా ఒక బులెటిన్ కూడా మీరు రిలీజ్ చేసినట్లయితే రైతాంగం కూడా ఆ యొక్క వాటర్ యుటిలిటీని కూడా ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి వ్యవసాయ శాఖను కూడా మీరు అనుసంధానం చేసుకుని అక్కడ పండించేటువంటి పంటలకు అనుగుణంగా మీరు నీటి విడుదలను చేసుకుంటూ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లేటువంటి విధంగా కూడా ఆయన సూచనలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, భూగర్భ జలాలు ఏ రకంగా ఇంకా మనం పెంచుకోవాలి, ఏ రకంగా రిజర్వాయర్ లో నీటిని సమృద్ధిగా మనం నింపుకోవాలి, చెరువులు ఏ రకంగా మనం ఫుల్ చేసుకోవాలనే దాని మీద కూడా చాలా క్లియర్ గా ఆయన కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పోలవరం బనకచెర్ల సంబంధించినటువంటి అటవీ శాఖకు సంబంధించి గాని, పర్యావరణానికి సంబంధించి గాని ఏవైతే అనుమతులు ఉన్నాయో అవన్నీ కూడా త్వరితగతంగా తీసుకోవడం, డిపిఆర్ కూడా అనుకున్నటువంటి సమయానికి తీసుకునేటువంటి విధంగా, దానితో పాటు ఏదైతే భూసేకరణ ఏదైతే అవసరం ఉందో ఆ భూసేకరణ కూడా సిద్ధంగా అధికారులు ఫుల్ ఫ్లెడ్జెడ్ గా పనిచేయాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. పోలవరం బనకచెర్ల అనుసంధానం నిధుల సమీకరణకు అధికారులు నమూనా రూపొందించారు. ఈ నమూనాను కేంద్ర వ్యయ విభాగానికి తెలిపారు. ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం 81,900 కోట్లు కాగా విదేశీ ఆర్థిక సంస్థల నుంచి 50% రుణంగా 40,950 కోట్లు సేకరించనున్నారు. కేంద్రం నుంచి గ్రాంట్గా 20%, 16,380 కోట్లు రాబట్టామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఈక్విటీగా 10%, 8,190 కోట్లు మంజూరు చేయనున్నారు. హ్యామ్ విధానంలో సమీకరణ ద్వారా 20%, 16,380 కోట్లు సేకరించాలని ప్రతిపాదించారు. రాష్ట్రంలో బేసిన్లు, జిల్లాల వారీగా భూగర్భ జలాలపై బులెటిన్లు విడుదల చేయాలని సీఎం సూచించారు. హంద్రీనీవా కాలువ వెడల్పు, లైనింగ్ పనుల వేగం పెంచాలని ఆదేశించారు. వెలిగొండకు సాస్కీ నుంచి నిధులు తీసుకొచ్చేందుకు కేంద్రంతో సంప్రదించాలని సూచించారు. బుడమేరు ప్రవాహానికి అడ్డంకి లేకుండా ముళ్లకంపలు తొలగించి పూడిక తీయాలని స్పష్టం చేశారు. ఏదైతే మనం 2025 జూలై కల్లా మనం నీళ్లు ఏదైతే లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా ఉత్తరాంధ్రకు, అదేవిధంగా హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా లాస్ట్ చిత్తూరు
చిత్తూరు వరకు ఏదైతే తీసుకెళ్లాలని అనుకుంటున్నామో ఆ లక్ష్యం నెరవేరాలనే విషయాన్ని కూడా చర్చించడం జరిగింది. ఇమ్మీడియట్లీ వెలిగొండకు కూడా ప్రాధాన్యతనిచ్చి 26 జూన్ కల్లా అంటే ఏదైతే వెలిగొండకు సంబంధించినటువంటి హెడ్ వర్క్స్ గానీ, అదేవిధంగా టన్నెల్ 2కు సంబంధించి బెంచింగ్ గానీ, లైనింగ్ గానీ, ఫీడర్ కెనాల్కు సంబంధించి లైనింగ్, అదేవిధంగా సిసి వాల్ పనులు ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వాయర్ R&R దగ్గర 900 కోట్ల రూపాయలు ఏదైతే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, మరి ఫస్ట్ ఫేజ్ లోని ఇంకా మనకి 3,000 కోట్ల రూపాయల వరకు ఏదైతే ఖర్చు పెట్టవలసి ఉందో అది బడ్జెట్ తో సంబంధం లేకుండా అవసరమైతే ఆ శాస్కీలో పెట్టి ఆ నిధులను పెట్టి ఇమ్మీడియట్లీ మనం అనుకున్నటువంటి లక్ష్యానికి ఆ వెలిగొండ మనం ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలి. పోలవరం ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తయ్యేలా గుత్తేదారుతో చర్చించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తి చేయాలని నిర్దేశించారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలకు అందించే వివిధ రకాల కిట్లను మంత్రి లోకేష్ పరిశీలించారు. ఉండవల్లిలోని నివాసంలో ప్రభుత్వం అందించబోయే కిట్లను అధికారులు ప్రదర్శించగా లోకేష్ వాటిని పరిశీలించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని 222 పీఎంశ్రీ పాఠశాలలకు స్టెమ్ ల్యాబ్ కిట్లను అందించనున్నారు. ఒక్కో స్టెమ్ ల్యాబ్ కిట్లో 335 వస్తువులు ఉండనున్నాయి. రీసెర్చ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా వీటిని రూపొందించారు. విద్యార్థులకు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం అంశాల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్, నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఇవి దోహదపడనున్నాయి. వీటితో పాటు ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, సెకండరీ స్కూల్స్ కు అందించే లైబ్రరీ బుక్స్ ను మంత్రి పరిశీలించారు. ఎన్టీఆర్ జిల్లా రామవరప్పాడు ప్రభుత్వ పాఠశాల, విజయవాడ పటమట ఎంపీయూపీ స్కూల్లో 2వ తరగతి చదువుతున్న విద్యార్థులు మస్తాన్ రావు, నిహారిక గీసిన డ్రాయింగ్స్ ను సిబ్బంది మంత్రి లోకేష్ కు బహూకరించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల వరప్రదాయినిగా పేరొందిన సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ భద్రత ప్రశ్నార్థకంగా మారింది. గోదావరి డెల్టాలోని 10 లక్షల ఎకరాలకు సాగు, 100 గ్రామాలకు తాగునీరందించే ఈ ఆనకట్ట భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. 6 ఏళ్లుగా కనీస నిర్వహణకు నోచుకోలేదు. డ్యాంల పునరుద్దరణ అభివృద్ది పథకం డ్రిప్ 2 కింద చేర్చి కనీస మరమ్మతులు చేపట్టలేదు. ఆనకట్ట నిర్వహణ సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్ట సుమారు 5.85 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ధవళేశ్వరం, ర్యాలీ, మద్దూరు, విజ్జేశ్వరం ఇలా 4 ఆర్ముల్లో ఉన్న ఆనకట్టకు 175 గేట్లు ఉన్నాయి. వీటిలో 120 గేట్లు బలహీనంగా మారాయని 5 ఏళ్ల క్రితమే గుర్తించారు. గేట్లకున్న అడుగు భాగం బాటం ప్లేట్లు తుప్పుపట్టి రంధ్రాలతో ఛిద్రమయ్యాయి. కొన్ని గేట్లకు బాటం ప్లేట్లు కొట్టుకుపోయాయి. వీటికి అనుసంధానంగా ఉన్న ఐరన్ రోలర్ల పనితీరు నామమాత్రంగా ఉంది. గేట్ల నిర్వహణకు వీలుగా అధునాతన విద్యుత్ ఆపరేషన్ సిస్టమ్, కంప్యూటర్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్ అందుబాటులోకి తేవాలని నిపుణుల బృందం సూచించినా పనులు మాత్రం జరగలేదు. దీంతో వచ్చే వరదల సీజన్ గట్టెక్కడం ఎలా అన్న సంశయం జలవనరుల శాఖలో నెలకొంది. ఒక బిడ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం జరిగింది. 146.8 కోట్లకి మొత్తం కొత్త గేట్లు ఏర్పాటు చేయాలి. రిపేర్స్ వచ్చేసరికి 16 లక్షల రూపాయలతో 20 బ్రేక్ డ్రమ్స్ ఆయిల్స్ ప్రొక్యూర్ చేసి రెడీగా ఉన్నాం. ప్రాసెస్ నడుస్తాం. దీంతో పాటు క్యాడ్మియం కాంపౌండ్ తో అన్ని వైట్స్ కి రాయడానికి అది కూడా ఎస్టిమేట్ కాడాలో అప్రూవ్ అయింది. అది కూడా త్వరలో చేపడతాం. రబీ సీజన్ లో కొంత లీకేజ్ కనబడింది. ఆ లీకేజ్ అరెస్ట్ చేయడానికి కాటన్ తోటి కొంతమందిని ఎంగేజ్ చేసుకుని ఆ రబీ సీజన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం జరిగింది. కాటన్ బ్యారేజ్ కు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 52 గేట్లకు మరమ్మతులు చేశారు. 2024 జనవరిలో నిపుణుల బృందం పరిశీలించి 117 గేట్లు కొత్తవి ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. గేట్లకు ఉండే రోలర్లు మొత్తం మార్చాలని తేల్చింది. గేస్కు ఉండే ఐరన్ రోప్కు కనీసం గ్రీజు పెట్టే పరిస్థితి కూడా లేదు. గోదావరికి జులై, ఆగస్టు, సెప్టెంబర్లలో వరదలు వస్తాయి. ఈ ఏడాది వరదల సమయానికి బ్యారేజ్ తక్షణ మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని జలవనరుల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కాటన్ బ్యారేజ్ నిర్వహణ, మరమ్మతులకు 216 మంది సిబ్బంది ఉండాలి. ప్రస్తుతం 20 మంది మాత్రమే ఉండగా వీరిలో 4 ఆగస్టులోగా ఉద్యోగ విరమణ చేయనున్నారు. గేట్ ఆపరేటర్లు, క్రేన్ ఆపరేటర్లు, గేట్లు దించే రిగ్గర్లు ఇలా సిబ్బంది కొరత ఉంది. 46 మంది సెమీ టెక్నికల్ సిబ్బందికి గాను 12 మందే ఉన్నారు.
ఈ వరదల నిమిత్తం ఇక మా ఆఫీస్ లో ఒక మీటింగ్ కండక్ట్ చేసుకున్నామండి. ఎలా ఫ్లడ్ ని ఎదుర్కోవడానికి, అలాగే ఫ్లడ్ స్టోర్ మెటీరియల్స్ ప్రొక్యూర్ చేశాము. తర్వాత కొంతమంది ఆఫీసర్లు ట్రాన్స్ఫర్ అవడము, కొంతమంది రిటైర్ అయిపోవడం జరిగింది. వాళ్ళ ప్లేస్ లో కొత్త వాళ్ళని వేయటం కూడా ప్రాసెస్ కంప్లీట్ చేయడం జరిగింది. 60 లక్షలతోటి ఈ రిటైర్ పర్సన్స్ కొంతమంది తీసుకోవడానికి ఒక ఎస్టిమేట్ చేసి గవర్నమెంట్ పంపించడం జరిగింది. ఎలక్ట్రీషియన్స్, ఫిట్టర్స్, స్పెషలైజ్డ్ చేసే ఆపరేటర్స్ని మేము గుర్తించి వాళ్ళకి సంబంధించి ఒక 3 నెలలకి ఫ్లడ్ వరకు వాళ్ళని అట్పెట్టుకుంటామని చెప్పేసి ఒక ఎస్టిమేట్ 60 లక్షలకి గవర్నమెంట్ పంపడం జరిగింది. తర్వాత లస్కర్ల గురించి ఒక 150 మంది లస్కర్స్ హెడ్ వర్క్స్ డివిజన్కి ఆ ప్రతిపాదనని పంపడం జరిగింది. నిర్వహణ పనులు చేపట్టకపోవటం, సిబ్బంది కొరతతో సరార్థర్ కాటన్ బ్యారేజ్ భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. గోదావరి జిల్లాల వరదాయిని సరార్థన్ కాటన్ బ్యారేజీ నిర్వహణ, మరమ్మత్తు పనులు ఏళ్ల తరబడి చేపట్టకపోవడంపై ఆవేదన వ్యక్తమవుతోంది. వచ్చే వరదల సీజను సమయానికైనా గేట్ల మరమ్మత్తు పనులు పకడ్బందీగా పూర్తి చేసి ఆనకట్ట రక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని రైతులు వేడుకుంటున్నారు. కెమెరామెన్ రమేష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్. ఫిజియోథెరపీ చేయడానికి వచ్చామని చెప్పి వృద్ధ దంపతులను ఓ ముఠా కడతీర్చింది. హైదరాబాద్లో జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది. భార్యాభర్తలను పథకం ప్రకారం హత్య చేశారా, ఆస్తి తగాదాలు లాంటి కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల దృశ్యాలతో పాటు సాంకేతిక సాక్ష్యాల సేకరణపైన దృష్టి సారించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఠాణా పరిధిలోని వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. జనచైతన్య ఫేజ్ 3లో నివసించే విశ్రాంత ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగి షేక్ అబ్దుల్లా, అతని భార్య విశ్రాంత ఆచార్యురాలు రిజ్వానాతో కలిసి 4వ అంతస్తులో నివసిస్తున్నారు. వీరికి 4 పిల్లలు. వారంతా విదేశాల్లో స్థిరపడ్డారు. ఇటీవలే వీరు నూతన భవనం నిర్మించుకుని నెలన్నర క్రితం అందులోకి వచ్చారు. శుక్రవారం సాయంత్రం 2 ఆగంతకులు వృద్ధ దంపతుల నివాసం వద్దకు చేరుకుని కాపలాదారుడికి ఫిజియోథెరపీ చేసేందుకు వచ్చామని చెప్పి 4వ అంతస్తు పైకి వెళ్లారు. వచ్చిన దుండగుల్లో ఒకరు కిందే ఉండగా మరొకరు దంపతులు ఉండే నివాసంలోకి వెళ్లాడు. ఇద్దరిలో ఒకరు నెత్తికి టోపీ, మాస్కు ధరించి ఉండగా మరొకరు బోర్ఖా ధరించి ఉన్నట్లు సీసీ కెమెరాల దృశ్యాల్లో గుర్తించారు. వీరిద్దరూ దాదాపు 40 నిమిషాల పాటు అక్కడే ఉన్నారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇద్దరు దుండగులు ఇంట్లోకి వెళ్లి డబ్బు, నగలు, విలువైన భూపత్రాలు దోచుకుపోయారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధ దంపతులు రక్తపు మడుగులో పడి ఉన్నారని, కత్తితో చంపినట్లు ఆధారాలు లభ్యమయ్యాయని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. షేక్ అబ్దుల్లా ఒంటిపై 7 కత్తిపోట్లు, రిజ్వానా ఛాతీపై 1 కత్తిపోటు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. క్లూస్ టీం సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకుని ఆధారాలు సేకరించింది. వీళ్ళు ఈ బిల్డింగ్ సొంతంగా కట్టుకొని మిగతా వాటన్నిటిని రెంట్ ఇచ్చి దీంట్లో ఒక డూప్లెక్స్లో ఉంటున్నారు. నిన్న సాయంత్రం రఫ్లీ 5 o'clockకి 2 వ్యక్తులు వచ్చారు. దాంట్లో ఒక మేల్గా సస్పెక్ట్ చేస్తున్న అతను ఒక బుర్కా వేసుకొని వాచ్మెన్ దగ్గరకు వచ్చి మసాజ్ చేయడానికి మమ్మల్ని బుక్ చేసుకున్నారు అంటే ఆ వాచ్మెన్ పైకి కాల్ చేసి వాళ్ళ పర్మిషన్ తీసుకుంటాడు. వాళ్ళు పంపిమన్నప్పుడు వీళ్ళిద్దరు పైకి వెళ్తారు. ఒక అతనేమో విత్ ఇన్ మినిట్స్లో అతను వెళ్ళిపోతాడు. ఒక రిమైనింగ్ ఇంకొక వ్యక్తి, ఆ బుర్కా వేసుకున్న వ్యక్తి 40 minutes తర్వాత అతని కిందకి వెళ్తాడు. వాళ్ళు ఈ మర్డర్ చేశారని చెప్పి ప్రిలిమినరీగా సస్పెక్ట్ చేస్తున్నాము. ఇంకా మిగతా అన్ని కోణాల్లో కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. వీళ్ళకి పిల్లలు 4 కూడా, ఒకళ్ళు 2 యూఎస్లో, 2 లండన్లో ఉండటంతో ఇంకా మాకు కాంటాక్ట్ చేయటము, తర్వాత వీళ్ళకి ఏదైనా వేరే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా వాళ్ళే చెప్పగలగాలి. ప్రాపర్టీ రిలేటెడ్ కావచ్చు, లేకపోతే డాక్యుమెంట్స్ ఏమన్నా దేని గురించా ఇంట్లో సెర్చ్ చేసినట్లుగా అంతా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఏ పరిస్థితులలో వాళ్ళు మర్డర్ అయిందనేది ఒక కొంతవరకు క్లూ వీళ్ళ పిల్లల్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. వృద్ధ దంపతులను చంపిన దుండగులను పక్కా ఆధారాలతో త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులు 1,50,000 రూపాయల వరకు ఉచిత వైద్యం పొందేలా కేంద్ర ప్రభుత్వం వీలు కల్పించింది. ఈ మేరకు కేంద్ర రహదారి రవాణా శాఖ ఈ పథకం మార్గదర్శకాలను జారీ చేసింది. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద నమోదైన అన్ని ఆసుపత్రుల్లోనూ ఉచిత వైద్యం పొందవచ్చని తెలిపింది. వాటితో పాటు నేషనల్ హెల్త్ అథారిటీ జారీ చేసే మార్గదర్శకాల పరిధిలోకి వచ్చే ఆసుపత్రులు కూడా ఈ పథకం కింద సేవలందిస్తాయని పేర్కొంది. రహదారి ప్రమాదానికి గురైన ఏ బాధితుడైనా ఈ పథకం కింద 7 రోజుల పాటు 1,50,000 రూపాయల వరకు వైద్యాన్ని ఉచితంగా పొందడానికి అర్హుడని కేంద్రం స్పష్టం చేసింది. అయితే రోడ్డు ప్రమాదం జరిగిన 24 గంటల్లోపు ఆసుపత్రికి వెళ్లిన వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని పేర్కొంది. చినాబ్ వంతెన నిర్మాణం వెనుక ఎంతో శ్రమ దాగి ఉంది. ఇంజనీర్లు దశాబ్దం పాటు శ్రమించి ఈ వంతెనను నిర్మించారు. జమ్మూ కశ్మీర్లోని ప్రత్యేక భూ భౌగోళిక ప్రతికూల వాతావరణ పరిస్థితులను అధిగమించి
ఈ ఉక్కు వంతెనను పూర్తి చేశారు. ఇంజనీరింగ్ అద్భుతమైన చినాబ్ బ్రిడ్జ్ విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం. కశ్మీర్ను దేశంలోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింకు ప్రాజెక్టును చేపట్టింది. అందులో భాగంగా చినాబ్ నదిపై ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనను నిర్మించారు. నది గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో ఈ వంతెనను నిర్మించారు. ప్యారిస్లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్తో పోలిస్తే చినాబ్ రైల్వే వంతెన ఎత్తు 35 మీటర్లు ఎక్కువగా ఉంటుంది. ఈ రైల్వే వంతెన నిర్మాణానికి 28,660 మెగాటన్నుల స్టీల్ను ఉపయోగించారు. -10 డిగ్రీల సెల్సియస్ నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రత నమోదైన తట్టుకునేలా ప్రత్యేకమైన స్టీల్ను వినియోగించారు. చినాబ్ రైల్వే వంతెన మొత్తం పొడవు 1.31 కిలోమీటర్లు కాగా నిర్మాణానికి 1486 కోట్ల రూపాయలు వెచ్చించారు. గంటకు 266 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా, భూకంపాలు సంభవించినా తట్టుకునేలా చినాబ్ రైల్వే వంతెనను నిర్మించారు. దీని వెనకాల ఇంజనీరింగ్ అధికారుల దశాబ్దాల శ్రమ ఉందని తెలిపారు. గతేడాది ఈ వంతెనపై లోకల్ ట్రైన్తో ట్రయల్ రన్ నిర్వహించగా ఈ ఏడాది ఆరంభంలో వందే భారత్ రైలును కూడా నడిపించారు. మరోవైపు ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా మధ్య నడిచే వందే భారత్ రైలును ప్రత్యేకంగా రూపొందించారు. కశ్మీర్ లోయలోని అతి శీతల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఈ వందే భారత్ రైలును రూపొందించారు. నీరు గడ్డకట్టకుండా ఉంచేలా అత్యాధునిక హీటింగ్ వ్యవస్థలను ఇందులో ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఈ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 19న ప్రారంభించాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల అది రద్దయింది. ఆ తర్వాత 3 రోజులకే పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. కశ్మీర్ పర్యాటకానికి ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింకు ప్రాజెక్టు ఒక గేమ్ చేంజర్ గా మారనుందని నిపుణులు అంటున్నారు. ఏడాది పొడవునా సైనికులు, వస్తు రవాణాకు ఆటంకాలు ఉండవని చెబుతున్నారు. కశ్మీర్ లోయలో యాపిల్ పండించే రైతులు ఒక రోజు వ్యవధిలోనే తమ ఉత్పత్తులను ఢిల్లీకి పంపించుకునే వీలు కూడా ఉంటుందని అంటున్నారు. ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టు మొత్తం పొడవు 272 కిలోమీటర్లు. 119 కిలోమీటర్ల మేర ప్రయాణం సొరంగాల గుండా ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. 12.77 కిలోమీటర్ల పొడవు ఉండే T50 అనే సొరంగం దేశంలోని అతిపెద్ద టన్నెల్ అని చెప్పారు. ప్రయాణికుల రక్షణ కోసం సొరంగాలలో సీసీటీవీ కెమెరాలు అమర్చామని చెప్పారు. ప్రమాదాల సమయంలో ప్రయాణికులను తరలించేందుకు ఎస్కేప్ టన్నెల్స్ ను నిర్మించామని వెల్లడించారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం 41,000 కోట్లు ఖర్చు చేసింది.